అప్పుడు మనం సరదాగా ఎక్కడికైనా బయటికి వెళ్దాం. తిన్నావా? బావని భిక్ష తిని రావని. బావని మా మాత బావనితో ఫోన్ మాట్లాడుతున్నాను. మీరు తినండి, నేను తర్వాత తింటాను, పర్వాలేదు. సరే బావని. ఈరోజు వంట నాదే, పెళ్ళి అయ్యాక కూడా నేను వంట చేస్తానులే బావని. బావని తొందరకుండా బావని, ఆకలి వేస్తుంది బావని మాకు. ఆగు బావని, వండుతున్నారు కదా, ఎందుకు కంగారు? వెళ్ళండి. 9:30కల్లా పూజ అయిపోతుంది. నీకు తినేసి 10 గంటలకు ఫోన్ చేస్తానే. బావని పూజకి లేట్ అయిపోతుంది మా, నేను నీకు అని చూస్తాను బావని, రా బావని. మీరు చేసేయండి బావని, నేను ఫోన్ మాట్లాడుతున్నాను కదా, మీరు చేసేయండి, పర్వాలేదు. నేను ఉత్తేస్తాను, పర్లేదు, పూజ చేసేసుకోండి బావని, నేను రానులే. నువ్వు మాట్లాడుకొని పర్లేదులే, మా బావని చెప్పిస్తాను, నేను పూజకి రావట్లేదు. ఇటువంటి వాళ్ళు మాల వేయకపోయినా పర్వాలేదు, కానీ మాల వేసి అమ్మ పరువు మాత్రం తెలియదు. అసలు మాలాధారణ అంటే ఏంటి? మనం అన్ని బంధాలకు దూరంగా ఉండి కామాన్ని క్రోధాన్ని తగ్గించుకుని శాంతియుతంగా ఉండడమే ఈ మాలాధారణ. అలా ఉండగలిగితే ప్రతి ఒక్కరు మాల వేయండి, లేకపోతే నేను చెప్పింది తప్పు అయితే నన్ను క్షమించండి ఫ్రెండ్స్.